హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు డ్రైవర్కి ట్యాక్సీలో జాయిన్ అయ్యాక ఎన్ని రకాల ఫైన్స్ ఉంటాయి. సో 1 సిగ్నల్ ఫైన్స్, 2 పోలీస్ ఫైన్స్, 3 రాఫిద్ ఫైన్, 4 ఆర్టీఏ ఫైన్, 5 కంపెనీ ఫైన్స్. సో వీటి వల్ల మనకు జరిగే నష్టాలు తెలిసి జరగచ్చు, తెలియకుండా జరగచ్చు, నష్టపోయేది మాత్రం మనమే. సో ట్యాక్సీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఏమీ తెలుసుకోకుండా జాయిన్ అయ్యేదానికన్నా అంతో ఎంతో తెలుసుకొని చేయడం బెస్ట్. నేనైతే ఏమీ తెలుసుకోకుండానే జాయిన్ అయ్యా ఫైన్స్ గురించి. ఎందుకంటే మనకి తెలుగు యూట్యూబర్లు ఎవరు చేసినట్లే నాకైతే కనపడలా. అసలు ఎంత ఫైన్స్ వస్తాయి, ఏమొస్తాయి, ఎలా వస్తాయి అని అయితే లేవు. నేను ట్రై చేశా. సో నేనైతే జాయిన్ అయిపోయా ఏ ప్రాబ్లమ్స్ వల్ల. సో నా తర్వాత వచ్చే వాళ్ళకన్నా ఇక్కడ ఫైన్స్ అసలు చాలా ఎక్కువ. వీటి వల్ల మనకు రోజులు గడుస్తాయి కానీ ప్రాపర్గా జీతాలు రాకపోతే మన ప్రాబ్లమ్స్ తిరగకపోతే మనం ఇక్కడే ఉంటాం. సో అందువల్ల జాయిన్ అయ్యే ముందే ఎవరన్నా ఎలా జాయిన్ అవ్వాలో వీడియో చేశాను. సో జాయిన్ అయ్యాక ఏ ఫైన్లు ఉంటాయి, ఏ కష్టాలు ఉంటాయి కూడా చెప్పాలి కదా. అందరూ ఇలా జాయిన్ అవ్వండి, అలా జాయిన్ అవ్వండి అంటారు మామూలుగా, కానీ జాయిన్ అయ్యాక కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ పనికి తగ్గట్టు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ బట్ మనకు ప్రాబ్లం తెలిస్తే అట్లీస్ట్ జరగబోయే కొన్ని ప్రాబ్లమ్స్లోంచైనా తప్పించుకోవచ్చు ఒకవేళ. ఓకే, సో అందుకోసం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం సిగ్నల్ ఫైన్ ఎత్తుకుందాం. సిగ్నల్స్, మనం రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఇక్కడ ఆగాలి, ఎక్కడైనా ఆగాలి, అవునా? సో ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే రన్నింగ్లో వస్తుంటాం. మనం అనుకుంటాం గ్రీన్ ఉంది వెళ్ళిపోదాం అని. అసలు డేంజర్ అయిన సిగ్నల్ డ్రైవర్స్కి ఫస్ట్ గ్రీనే, రెడ్ కాదు. రెడ్ మనకు ప్రాపర్గా తెలుసు బండి ఆపాలని. ఆరెంజ్ నెక్స్ట్ రెడ్ పడుతుందని ముందుగానే తెలిసి స్లో అయిపోతాం. కానీ గ్రీన్ ఉంది కదా అని వెళ్తాం, నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ. సో బై మిస్టేక్ సిగ్నల్ దాటితే సిగ్నల్స్కి ఇక్కడ ఎక్కువ ఫైన్. పెద్ద సిగ్నల్ దాటితే 5,000 ఇస్తారు, చిన్నది దాటితే 3,000 ఇస్తారు. సో సిగ్నల్స్ కాడ జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవర్స్. సిగ్నల్ ఫైన్ కానీ వచ్చిందనుకోండి, మనం చేసే 1 మంత్ శాలరీ అవ్వచ్చు, 1.5 మంత్ శాలరీ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. సో ఒక్క సిగ్నల్ వల్ల ఒక నెల మొత్తం ఈ దేశానికి మనం ఫ్రీగా చేసినట్టు. సో జాయిన్ అయ్యే వాళ్ళకు తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది దీని గురించి తెలియకుండానే జాయిన్ అయిపోతున్నారు. దాంట్లో నేను ఒక్కడిని. జాయిన్ అయ్యాక మనం ఏదో చేయాలని ఇక్కడికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీరాలని మనం వచ్చి అవి తీరక ఈ ప్రెషర్ ఎక్కువయ్యి ఇళ్ళ కాడ ప్రెషరు, ప్రాబ్లమ్స్, ఇక్కడ ఈ ఫైన్లు, వీటి వల్ల అసలు మనకు ఒక్కోసారి ఏం అర్థం కాదు. సో అందుకనే వీడియో చేస్తున్నా. పర్టికులర్గా తెలుసుకున్నాం అనుకో కంపల్సరీ ఒక ఐడియా ఉంటుంది దీంట్లో జారాలా వద్దా. సో ఇంటికాడ ఉన్న ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం ఎక్స్ట్రా వేసుకుందాం వద్దా, ఇంటికాడ చిన్న ప్రాబ్లం సో దీన్ని ఎత్తినేసుకుందాం ఈ ప్రాబ్లంని. సో ఇంటికాడ అసలు ఎక్కువ ప్రాబ్లమ్స్, అప్పుడు ఇది వద్దు, ₹1 తక్కువ వచ్చినా వేరే పనికి వెళ్ళచ్చు. సో అందుకోసం చేస్తున్నాను నేను మాత్రం ఈ వీడియో, తెలియాలి అందరికీ. ఓకే, సిగ్నల్ ఫైన్స్ ఇలా ఉంటాయి. సిగ్నల్ ఫైన్ కానీ ఇక్కడ పడిందంటే సో మనకు 1.5 మంత్ శాలరీ వెళ్ళిపోద్ది. అంటే 3,000 కావచ్చు, 5,000 కావచ్చు, అవునా? దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంది? సరే ఫైన్ అయితే పడింది, సో మనం మళ్ళీ కార్ అయితే నడుపుతాం అనుకుంటాం. బ్లాక్ పాయింట్లన్నీ వేస్తారు ఇక్కడ మనకి లైసెన్స్కి 12 పాయింట్స్ అట్లా. సో నువ్వు డిపెండ్ ఆన్ సిగ్నల్, ఏ సిగ్నల్ క్రాస్ అయ్యావు, పెద్ద సిగ్నల్ క్రాస్ అయ్యావా, చిన్నవి క్రాస్ అయ్యావా. దీని తర్వాత కంపెనీ మనకి ఎంత క్లారిటీగా చెప్పదు, నువ్వు సిగ్నల్ క్రాస్ చేస్తే నీకు బండి ఇవ్వను అది ఇదని. నువ్వు కానీ సిగ్నల్ క్రాస్ చేస్తే చిన్న ఫైన్స్ కంపెనీ పే చేసి నీ శాలరీలో తీసుకుంటుంది. ఓకే, చిన్న ఫైన్స్ కంపెనీ పే చేసి శాలరీలో కట్ చేసుకుంటుంది. ఇలా సిగ్నల్ ఫైన్ పడింది అనుకో, కంపెనీ బండి ఇవ్వదు, మనకు పని ఉండదు, వాళ్ళకేమో అది సిగ్నల్ ప్రైస్ కట్టాలి, మనం ఖాళీగా ఉంటాం. అది కడితే కానీ మనకు బండి ఇవ్వరు. అట్లీస్ట్ 70% అమౌంట్ అన్నా మనం కట్టాలి. 3,000 పడింది అనుకోండి, 2,000, 2,200, 500 ఇట్లా అడుగుతారు. లేదు 5,000 పడింది అనుకోండి, కంపల్సరీ సిగ్నల్ ఫైన్ కట్టమంటారు. సో మ్యాక్సిమం వాళ్ళకి ఇప్పుడు డ్రైవర్స్ హాలిడేస్లో ఉండి డ్రైవర్లు తక్కువ, అప్పుడు చెప్పలేం. నువ్వు 1000 కట్టినా 1,500 కట్టినా వాళ్ళు ఇవ్వచ్చు బండి. డ్రైవర్లు ఫుల్గా ఉన్నారు, పని బాగా జరుగుతుంది కంపెనీలో అనుకున్నప్పుడు కంపల్సరీ నిన్ను కూర్చోబెట్టేస్తాడు. బండి తీసుకుంటాడు, డబ్బు తీసుకురా అంటాడు. ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చి మనం ఆ డబ్బు కడితేనే పని చేయగలుగుతాం.
ఎందుకంటే వీసా ఇప్పించుకుంటాం, 2 ఏళ్ళు అవుతుంది వీసా క్యాన్సిల్ చేసుకోవాలంటే. ఈ లోపల క్యాన్సిల్ చేసుకోవాలంటే దానికి డబ్బు కట్టాలా, ఈడ ఫైన్ పడిందంటే దీనికి డబ్బు కట్టాలా. దీనివల్ల మనిషికి ఎంత ప్రెజర్ అంటే అంత ప్రెజర్ డ్రైవర్కి. అసలు ఇది ఎవరు చెప్పరు, కానీ నేను చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే తీసుకోలేము ఒక్కోసారి మనం. సో సిగ్నల్ ఫైన్స్కి ఫైన్ అక్కడ పడుతుంది, కంపెనీలో బండి ఆపేస్తాడు, ఇది కూడా ఉంది మళ్ళీ. సో సంపాదన ఉండదు, ఫైన్ అయితే కట్టాలి. ఒకటి ఓకే, ట్యాక్సీలో ఇబ్బంది, డ్రైవర్ పడే కష్టాలు ఇట్లా ఉంటాయి ఇక్కడ. రెండోది పోలీస్ ఫైన్స్. ఈ పోలీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే మనం లైన్ చేంజ్ చేస్తే ఫైన్లు వేస్తారు. సో మనం ప్రాపర్గా పోతే ఓకే, మనకు ఫైన్స్ వేయరు. ఒక్కోసారి మన కాడ ఉండే కస్టమర్సు లోకల్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు పెట్టే టెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకి ముందుగా వెళ్ళరు, లాస్ట్ మూమెంట్లో వచ్చి కార్లో కూర్చుంటారు. కూర్చున్నప్పటి నుంచి ఇట్ట వెళ్ళు, అట్టు వెళ్ళు, ఆ పక్క వెళ్ళు, ఈ పక్క వెళ్ళు, రైట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు, ముందుకెళ్ళు చెప్తానే ఉంటారు. నీకు రూట్ తెలుసున్నా తెలియకపోయినా, నువ్వు సీనియర్ డ్రైవర్ అయినా నువ్వు డ్రైవర్ కాకపోయినా వాళ్ళు చెప్పడం డిసైడ్ అయితే చెప్తానే ఉంటారు. అది ఏ టోన్లో చెప్తారు, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని సింపుల్గా చెప్పరు, అరస్తా చెప్తారు. అరిచినప్పుడు ఏ మనిషికైనా ఏమవుతుంది, టెన్షన్ మనకే వస్తుంది. మనం తిరిగి అరిచేదానికి ఉండదు, తిరిగి మనం ఏం అనలేమేడ. ఎవరో కొంతమంది ఉంటారు డ్రైవర్లు, తిరిగి కూడా సమాధానం చెప్పేస్తారు. మ్యాక్సిమం మన వల్ల కాదు. లోకల్ చెప్తే అసలు ఏం చేయలేం. ఏం కాదు వెళ్ళు నేను చూసుకుంటా అంటారు. నాతో అనింది ఒక మేడం, ఏం కాదు వెళ్ళు నేను ఇస్తా ఫైన్ అని. నేను వెళ్ళా, లైన్ క్రాస్ చేశా, ముందు నుంచి వెళ్ళమనింది. ఆ లైన్ ఎందుకు క్రాస్ చేయాల్సి వచ్చింది, ఎక్కడైతే లైన్ చేంజ్ అంటావో ఆ ఏరియాలో ఆ ప్లేస్ ఎక్కడన్నా కానీ ట్రాఫిక్ ఉంటుంది. సో నువ్వు ముందుకు వెళ్తావు. ఆ వెళ్ళినప్పుడు వైట్ లైన్ క్రాస్ చేస్తాం. యాక్చువల్లీ వైట్ లైన్ గ్యాప్ ఇచ్చి ఉంటే అక్కడ మనం వెళ్ళొచ్చు. ప్రాపర్గా వైట్ లైన్ ఉంటే దాని మీద పోకూడదు, బండి క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తాం వీళ్ళు పెట్టే టెన్షన్లకి. వాడు ఏం చేస్తాడు, మనం లేరు అనుకొని ఒక్కోసారి క్రాస్ చేస్తాం, ఉంటే మాత్రం లేరు అనుకోండి, పోలీసు వాడు ఉండడు అది ఇది అనుకుంటాం. వాడు ఎక్కడో నిలబడుకొని సైలెంట్గా నెంబర్ చూసి నెంబర్ ప్లేట్ మీద 400, ఈ కస్టమర్ ఏమో బిల్లు పే చేసి దిగేస్తుంది. మనకేమో ఆ ఫైన్ అప్పుడప్పటికే వస్తుంది ఒక్కోసారి, లేదంటే ఒక్కోసారి 24 hours తర్వాత వస్తుంది. డ్రైవింగ్ ఫీల్డ్లో మెయిన్ ట్యాక్సీలో జాయిన్ అయ్యాక ప్రతి 3 రోజులకు ఒకసారి మనం ఈ ఫైన్ చెక్ చేసుకోవాలి, లేదా 1 week కన్నా చెక్ చేసుకోవాలి. నీకు తెలుసుంటే ఓకే, క్లారిటీ ఎవ్రీడే నేను ఎలా దోలే అని, లేదంటే చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏ పక్క నుంచి ఫైన్ వస్తుందో చెప్పలేం. లైన్ చేంజింగ్ ఫైన్లకి పోలీసు వాళ్ళు ఇస్తారు. మళ్ళీ నువ్వు ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ దొరక్క మెయిన్ రోడ్లోనే ఆపి దింపుతున్నావు, పోలీసు వాడు చూశాడు, దానికి ఫైన్. మళ్ళీ దానికి మనం పే చేయాల్సిందే. వచ్చే జీతంలో ఇవన్నీ పే చేసుకుంటా వెళ్ళి మిగిలింది నీ రూమ్కి, తిండికి, రీఛార్జ్కి పోంగా ఇంటికి పంపిస్తాం. సో వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? సపోజ్ ఇంటికాడ మనం ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కట్టాలని కొంతమంది లైఫ్లో అలా ఉంటాయి, ప్రతి నెల ఇంత అయితే పంపించాలని. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఫీల్డ్కి కమిషన్ బేస్ శాలరీ కిందకు వచ్చారనుకో, ఇట్లాంటివి ఏమన్నా ఒక 2-3 నెలలు వరుసగా జరిగాయనుకో, నీ టైం బాగాలేక నువ్వు ఇంటికి పంపించలేవు, ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు, ఇక్కడ నువ్వు ఇబ్బంది పడతావు. సో జాయిన్ అవ్వక ముందే తెలుసుకొని జాయిన్ అయ్యే దానికోసం ఈ వీడియో. ఓకే, పోలీస్ ఫైన్ అయిపోయిందా. ఇంకోరు ఆర్టీఏ ఫైన్. ఇది అందరికి తెలిసే ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి. ఇండియాలో కూడా ఆర్టీఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక చోట్ల చేరుకొని ఆపుతారు. అట్లా ఇక్కడ ఆర్టీఏ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వైట్ కార్లు ఉంటాయి, అందరికి ఉన్నట్టే ఉంటాయి, చిన్నగా ఉంటుంది ఆర్టీఏ అని వాళ్ళకి సంబంధించిన ఆ లోగో. వాళ్ళు ఏ కార్లో వస్తారో, ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ఎవరైనా సీనియర్స్ డ్రైవర్లు ఉంటే వాళ్ళు గుర్తుపెట్టేస్తారు ఆ నెంబర్లు, ఇవి ఆర్టీఏ వాళ్ళ నెంబర్లు అని. కొత్తగా చేరే వాళ్ళకి మనకు ఐడియా ఉండదు, కొత్తగా ఎవరు చేరినా ఐడియా ఉండదు. సో అప్పుడేం చేస్తాం, మనం ఎవ్రీడే కార్ క్లీన్ చేసుకోవాలి. కంపెనీయే కార్ వాష్ చేయిస్తుంది, ఇన్సైడ్ కూడా చేయిస్తుంది. కాకపోతే సాటర్డే, సండే, లేనో సాటర్డేనో ఫ్రైడేనో ఒక్కోసారి ఉండదు వాషింగ్, లేదా మనకు పని ఉండి పోం. అప్పుడు కారు ఒక రోడ్ డస్ట్ ఉంటుంది, ఆర్టీఏ వాడు చూశాడు, దానికి 200 ఫైన్. ఈ కార్డు ఆర్టీఏ కార్డు అంటారు, ఇది లేకపోతే 200 ఫైన్. కార్ ఇంటర్నల్గా క్లీన్ లేకపోతే 200 ఫైన్, అవుట్ సైడ్ క్లీన్ లేకపోతే 200 ఫైన్. కార్కి అసలు ఎన్ని రకాల ఫైన్స్ ఉంటాయంటే ఫ్రెండ్స్, లిటరల్లీ ఏడ్ చేస్తాం మనం. ఇది ఏందిరా, మనం వచ్చింది దేనికి,
కష్టపడను, మనకేదో ఇంటికాడ ఇబ్బందులు ఉంటాయి, ఇంటికాడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి లేదా మన ఇబ్బందులు తీర్చుకోవాలని మనం వస్తే ఇక్కడ ఉండే ఫైన్లు ఉంటాయి చూడు, మనం ఎవ్వరికి చెప్పుకోలేని బాధ అది. డ్యూటీ చేస్తుంటాం, ఫైన్లు వచ్చి ఉంటాయి, చూసుకుంటాం, ఇంటికి చెప్పలేం, ఇక్కడ వాళ్ళకి చెప్పలేం. ఇక్కడ ఏదైనా ఫ్రెండ్ ఉంటే ఓడితో మనం మాట్లాడుకోవాల్సిందే, ఓడి ఇబ్బందులు ఓడుకుంటాయి, వాడేం చేయలేడు. కార్కి వీల్ కప్పు ఉంది కదా, అది పొరపాటున ఎక్కడన్నా రన్నింగ్లో స్పీడ్ వెళ్ళేటప్పుడు 120 అట్లా పోతుంటాం, ఇక్కడ 120 రూట్ స్పీడ్లే ఉంటాయి, వాటికి లాక్లు వేసి అన్నీ ఉంటాయి, ఒక్కోసారి పోతాయి. అవి క్యాప్ లేకపోయినా, కారు డస్ట్ ఉన్నా, కారు ఇన్సైడ్ క్లీన్ లేకపోయినా, నీ యూనిఫామ్ క్లీన్ లేకపోయినా, నీ బీఎడ్ ఎక్కువ ఉన్నా, గడ్డం బాగా ఎక్కువ పెంచుకునేసి వాడు పట్టుకున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదనుకో, వాడికి నచ్చలేదనుకో, వాడు ఇచ్చేస్తాడు ఫైన్. కారు మనం అన్నీ నీట్గానే ఉండాలి. దొరికామంటే షూ వేసుకొని సాక్స్లు వేసుకోరు కొంతమంది, ఎందుకంటే కాళ్ళు మనం 12 hours అట్లా కూర్చొనే ఉంటాం కాబట్టి స్వెట్ బట్టో లేకపోతే స్కిన్ ప్రాబ్లం అవుతుంటుంది, సో అప్పుడు వేసుకోం. దొరకకపోతే ఓకే, దొరికామంటే దానికి కూడా ఫైనే. ఆ సాక్స్కి కూడా 200 ఫైన్ అయిపోయిందా. ఆర్టీఏ ఓడితో ఇన్ని రకాల ఫైన్స్ ఉంటాయి. ఆర్టీఏ ఫైన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫైన్ ఏంది, రాఫిడ్ ఫైన్. ఇది ఎలా ఉంటుందంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా పడే బొక్క మనకే రానినట్టు ఉంటుంది. ఇది నువ్వు కానీ ఎవరిని గుద్దకుండా పద్ధతిగా భయంగా భక్తిగా తోలుతా ఉన్నావు అనుకో, ఇక్కడ ఎవడో ఒకడు భయం లేకుండా ఫోన్ వాడుతూ వచ్చి గుద్దాడు అనుకో, మనకే బొక్క. అంటే ఏం ప్రాబ్లం మనకి, వాడొచ్చి మనల్ని హిట్ చేస్తే, వాడొచ్చి మనల్ని గుద్దితే దానికి సంబంధించిన నాన్ ఫాల్టీ పేపర్ ఇస్తారు. వాడేమో ఫాల్టీ గుద్దాడు, రాఫీద్ వచ్చాడు, ఎందుకు గుద్దావు, బై మిస్టేక్ జరిగిపోయింది, రాఫీద్ ఫైన్ రాస్తారు. వాడికి 440 ఇస్తారు, చేతికి 440 dirhams కట్టాయని వాడు కట్టుకుంటాడు. సో మనకు పేపర్ ఇస్తారు. మనకి ఏంది నష్టం ఇక్కడ, డ్రైవర్కి కారు ఉంటేనే జీతం, పని చేస్తేనే, ఏ రోజు పని చేస్తే ఎత్తుకోపోయేది కడితే దాంట్లో పర్సంటేజ్ మనకి. సో పర్సంటేజ్ బేస్ మీద ఫస్ట్ అనుకుంటాం, అబ్బా పర్సంటేజ్ ఓకే అది ఇదని జాయిన్ అయ్యే ముందు, జాయిన్ అయ్యాక తెలుస్తుంది పర్సంటేజ్ ఎందుకు రాదురా అని. ఎందుకు రాదంటే ఇదే రీజన్, ఎవడన్నా వచ్చి మనల్ని గుద్దితే మన తప్పు లేకపోయినా మనకు బండి ఉండదు. ప్రాబ్లం చిన్నది అనుకో 1 రోజు 2 రోజుల్లో వస్తుంది, అదే ప్రాబ్లం పెద్దది అనుకో వారం పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, 10 రోజులు కూడా పట్టచ్చు. సో అప్పుడు ఈ 10 రోజులు నువ్వు ఖాళీ, జీతం రాదు, బేసిక్ శాలరీ ఉండదు, వచ్చే కమిషన్ తగ్గుతుంది. సో ఇది నాన్ ఫాల్టీకే. ఫాల్టీ అంటే దానికి ఎలా ఉంటుంది చూడు, నువ్వు వెళ్ళి ఉన్న గుద్దేశావు, పొరపాటున యాక్సిడెంట్ జరిగిపోయింది, రాఫీదోడు వస్తాడు 440 ఫైన్ ఇస్తాడు. ఈడకాడికి బాగుందే, ఇది బయట వాళ్ళకి మనకు ఒకటే. అంటే వైట్ బోర్డు వచ్చి మనల్ని గుద్దినా, పబ్లిక్ బోర్డు పోయి ట్రాన్స్పోర్ట్ బోర్డు పోయి ఇంకోటి గుద్దినా అందరికి ఫైన్లు అయితే 440. కానీ ఇక్కడ వాడికి నాన్ ఫాల్టీ దొరుకుతుంది, ఇన్సూరెన్స్ బయట పోతాడు చేసుకుంటాడు, అయిపోద్ది. మనకు ఫాల్టీ పేపర్ దొరుకుతుంది, 440 తీసుకుంటాం, కంపెనీకి పోతాం. కంపెనీ ఏం చేస్తుంది తెలిసిన, ఇదైతే ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్, చెప్పుంటారు కూడా, కావాలంటే మీరు చూసుకోండి. కంపెనీ ఫైన్ వేస్తుంది. మళ్ళీ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, బండి కొత్త మోడల్ బండ్లు 2023, 24, 25 బండ్లు ఉంటాయి, వీటికి అన్నీ ఉంటాయి. బట్ కంపెనీ మళ్ళీ ఛార్జ్ చేస్తుంది. కొన్ని ట్యాక్సీ కంపెనీలో చేస్తుంది, షార్జా ట్యాక్సీలో కూడా చేస్తుంది. ఇది తెలుసుకోవాలా నేను, నాకెవరు చెప్పలా, మనకు తెలిసిన వాళ్ళు లేరు, మెయిన్ నాకెవరు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేను ఏ వీడియోలో చూసినా మనకి ఎక్కడ చెప్పలా, నాకు తెలియదు అనమాట. జాయిన్ అయ్యాక తెలిసింది నాకు జరిగాక. కంపెనీ ఎందుకు ఛార్జ్ చేస్తుందిరా అంటే నువ్వు చేసిన ఫాల్ట్ అంటుంది, దానికి కట్టాం కదంటే 440 వీడికి కడతాం, కంపెనీ మళ్ళీ బంపర్ ఇరిగిపోయిందంటే 2000 వేస్తుంది, లైట్ టచ్ అయితే 2000 వేస్తుంది, చిన్న స్క్రాచ్ అయితేనే 400, 300, 500, ఒక్క రవ్వ ఏదన్నా పెద్ద జరిగితే 2000. 2000 అంటే ఏమయ్యా, ఒక నెలలో నువ్వు సంపాదించే 2,500, 3,000లో 20 రోజులు. అంటే మనం ఫ్రీగా ఇక్కడికి వచ్చి ట్యాక్సీలో చేరి మనం ఏదో ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలని మనం జాయిన్ అయ్యాక డ్రైవర్లు పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా, జీతం రాదు, ఇంటికాడ వాళ్ళకి చెప్తే అర్థం కాదు, దానికి ఫైన్ దీనికి ఫైన్. అంటే ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులకి ఎవరన్నా చెప్తే అదొక తీరు, అంత ఇంత అప్పట్లో 5, 6 చదువు, ఏం చదువులేని తల్లిదండ్రులు చెప్తే ఎవరు వినరు, నమ్మరు. ఒకవేళ వాళ్ళు ఇన్నే మన ప్రాబ్లమ్స్ ఆగు, మన ఇబ్బందులు మనవే.
సరేనా? కంపెనీ అలా ఛార్జ్ చేస్తుంది. సో అందువల్ల జాయిన్ అయ్యే ముందే ఎవరన్నా ప్రాపర్గా తెలుసుకోవాలి. రాఫిద్ ఫైన్ వేసి, కంపెనీ ఫైన్ వేసి, ఆర్టీఏ ఫైన్ వేసి, వీటిలో ఎక్కడ ఏ ఒకటి తప్పించుకునేది కాదు నువ్వు. ఎందుకంటే పొరపాటున ఈ రోజు కాదు రేపు క్లీన్ చేస్తావంటే ఆర్టీఏ వాడు ఇచ్చేస్తాడు, దాన్ని తప్పించుకోలేవు. నువ్వు నీట్గా తోలుతున్నా ఎవడన్నా వచ్చి నేను గుర్తే, దాన్ని తప్పించుకోలేవు. లేదు పొరపాటున నువ్వు ఏదన్నా ఆలోచన ఇంటికాడ ఏదైనా మైండ్లో పెట్టుకోనో, ఇంటికాడ టెన్షన్స్ ఇక్కడ టెన్షన్స్ ఏదన్నా పెట్టుకొని తోలి నువ్వు గుర్తే, దీన్ని తప్పించుకోలేవు. నువ్వు స్ట్రిక్ట్గా చేయగలిగేది ఒకటే, సిగ్నల్ ఫైన్స్ రాకుండా, లైన్ చేంజ్లు కాకుండా అవి మన చేతిలో ఉంటాయి కంట్రోల్లో. మిగతాటివి నిద్ర లేస్తే మనం పడుకునేదాకా మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కే ముందే క్లీనింగు ఇవి అవి అన్నీ చూసుకున్నా కూడా ఎక్కడో చోట్ల నుంచి ఫైన్లు వస్తాయి. ఆ ఫైన్లు రావడం వల్ల ఏంది, అందరూ ఏమనుకుంటారా, ట్యాక్సీలో ఉంటే ఏం కాదు, మనం ఎవరికి సమాధానం చెప్పలే, మన డ్యూటీ మనం చేసుకుంటాం, అది ఇది. సో వచ్చాక ఇన్ని రకాల ఫైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ దాటుకొని మిగిలిన డబ్బు మాత్రమే నువ్వు ఇంటికి పంపించగలుగుతావు. గుర్తుపెట్టుకో, దీంట్లో జాయిన్ అయ్యే ముందు ఇన్ని రకాల ఫైన్స్ ఉంటాయి. ఒక్కసారి జాయిన్ అయ్యామనుకో 2 ఏళ్ళు చేయాలి. నడిమిదిలో వదిలేయాలంటే కంపెనీకి డబ్బులు కట్టాలి. లైసెన్స్ నీదైతే ఒక విధం, ఇంకోటిదైతే ఒక విధం. వాళ్ళు తీస్తే ఒక అమౌంట్ కట్టాలి, నీ లైసెన్స్తో వచ్చి జాయిన్ అయ్యి ఉంటే వేరే అమౌంట్ కట్టాలి. సో జాయిన్ అయ్యే ముందే ప్రాపర్గా నేను ఒక్కొక్క వీడియో ట్యాక్సీ గురించి నాకేమేమి తెలుసు, నాకేమేమి జరిగే ప్రతిదీ చెప్పేస్తా ఫ్రెండ్స్ ఓపెన్గా. దీనివల్ల ఏమన్నా జరగని చెప్పాలని డిసైడ్ అయిపోయా, చెప్తా వస్తా ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. సో ట్యాక్సీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం మళ్ళీ చెప్పేది ఒకటి, తెలుసుకొని ప్రాపర్గా మీకు తెలిసిన వాళ్ళని అడిగి లేదా మీరు ఏదన్నా చూసి అర్థం చేసుకొని దిగండి. దిగాక మాత్రం బాధపడద్దు, దిగక ముందే ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.